ప్రకృతి తన సౌందర్యాన్ని దాచిపెట్టిన నేలలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అయితే కాలం గడిచిన ఋతువులు మారిన తన సహజ వైభవాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టుకున్న ప్రదేశాలు మాత్రం చాలా అరుదు. పచ్చని పర్వత శ్రేణులు, నిర్మలమైన గాలి, మేఘాలతో సంభాషించే శిఖరాలు, నిశ్శబ్దానికి ఒక స్వర్గాన్ని అందించే లోయలు, ఇవన్నీ కలిసి అరకును ప్రకృతి ప్రేమికుల హృదయాలలో చిరస్థాయిగా నిలిపాయి. అరకు అందం కేవలం కళ్ళతో చూసేది కాదు. ప్రతి గాలి స్పర్శలో, ప్రతి పర్వత శిఖరంలో, ప్రతి నిశ్శబ్ద క్షణంలో అనుభూతి చెందాల్సిన ఒక అపూర్వ అనుభవం. అందుకే ఈ లోయను దర్శించిన ప్రతి యాత్రికుడి మనసులో అరకు ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ యాత్రలో అరకు లోయ యొక్క ప్రకృతి వైభవాన్ని మాత్రమే కాదు, దాని చరిత్రను, విశిష్టతను, ప్రకృతితో విడదీయరాని అనుబంధాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అపూర్వ ప్రయాణాన్ని కలిసి ఆరంభిద్దాం. అరకు యాత్ర గమ్యాన్ని చేరుకున్న తర్వాత ప్రారంభమయ్యేది కాదు. ఈ లోయ వైపు వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి మలుపులోనూ ఆ అనుభూతి ఆరంభమవుతుంది. రహదారికి ఇరువైపులా నిలిచిన వృక్షాలు యాత్రికునికి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తాయి. ఒకవైపు పచ్చని పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు, మధ్యలో వంకర్లు తిరుగుతూ సాగే ఈ మార్గం ప్రకృతి స్వయంగా చిత్రించిన ఒక అద్భుత దృశ్యంలా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ బ్యాంబూ చికెన్ కబాబ్, స్వీట్ కార్న్, పైనాపిల్ ఇవన్నీ అవుతున్నాయి. చికెన్ కబాబ్. ఈ దారిలో కనిపించే చిన్న చిన్న ఆహార కేంద్రాలు కేవలం ఆకలి తీర్చే ప్రదేశాలు మాత్రమే కావు. స్థానికుల ఆతిథ్యాన్ని, వారి జీవన విధానాన్ని పరిచయం చేసే ఆప్యాయమైన నిలయాలు. నిప్పులపై నెమ్మదిగా కాల్చిన చికెన్, బంగారు వర్ణంలో మెరిసే కాల్చిన పైనాపిల్, వాటి నుంచి వెదజల్లే సువాసన ప్రయాణికులను కాసేపు ఆగి ఆ రుచులను ఆస్వాదించమని ఆహ్వానిస్తుంది. ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నట్లే ప్రతి పేరుకు ఒక కథ ఉంటుంది. అరకు అనే పేరుకు సంబంధించిన పలు అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతంలో నివసించిన గిరిజన సమాజాల స్థానిక భాషల ప్రభావంతో అరకు అనే పేరు కాలక్రమేణా ప్రాచుర్యం పొందినదని చరిత్ర పరిశోధకులు భావిస్తారు. సో గైస్, ప్రజెంట్ మనమైతే గాలికొండ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నా. దమ్ము వస్తుంది. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. పీస్. కొన్ని ప్రదేశాలను చిత్రాలలో చూడవచ్చు, మరికొన్నింటిని మాటలతో వర్ణించవచ్చు. అయితే కొన్ని దృశ్యాలు మాత్రం స్వయంగా దర్శించినప్పుడే వాటి మహిమను సంపూర్ణంగా అనుభవించగలం. అటువంటి అపూర్వ ప్రదేశాలలో గాలికొండ వ్యూ పాయింట్ ఒకటి. తూర్పు కనుమల వైభవాన్ని ఒకే చూపులో దర్శించే అపూర్వ అవకాశాన్ని అందిస్తుంది. దూరంగా అంతులేని పచ్చని పర్వత శ్రేణులు, లోయలను తాకుతూ ప్రయాణించే మేఘాలు, ప్రకృతి తన సౌందర్యాన్ని ఎలాంటి అలంకారము లేకుండానే ఎంత వైభవంగా ఆవిష్కరించగలదో ఈ దృశ్యాలు తెలియజేస్తాయి. ఈ శిఖరంపై నిలిచిన ప్రతి క్షణం గాలి స్పర్శ మాత్రమే కాదు, ప్రకృతి నిశ్శబ్దం కూడా మనసును తాకుతుంది. అందుకే గాలికొండ వ్యూ పాయింట్ ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, ప్రకృతి వైభవాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదించదలిచిన ప్రతి యాత్రికుడు తప్పక దర్శించవలసిన ప్రదేశంగా నిలిచింది. అరకు యాత్రలో ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని పరిచయం చేస్తే, కొన్ని ప్రదేశాలు మాత్రం ప్రకృతి వైభవాన్ని మరింత దగ్గరగా అనుభవించే అవకాశాన్ని కల్పిస్తాయి. అటువంటి సుందర ప్రదేశాలలో రణజిల్లడ జలపాతం ఒకటి. కొండల ఒడిలో జన్మించిన ఈ జలధార శిలలను ఆలింగనం చేసుకుంటూ నిరంతరంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం కేవలం నీటి ప్రయాణం మాత్రమే కాదు, ప్రకృతి నిరంతరం సృజనక ప్రతీక. జలపాతం నుంచి జాలువారే ప్రతి నీటి బిందువు, చుట్టూ వ్యాపించిన పచ్చని వృక్ష సంపద, చెవులకు హాయినిచ్చే జలధ్వని, ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని అపూర్వమైన ప్రకృతి నిలయంగా ఆవిష్కరిస్తాయి. ఇక్కడ కొద్దిసేపు నిలబడి ఈ జలధారను తిలకిస్తే కాలమే నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో గడిపే ప్రతి క్షణం మనసుకు కొత్త ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరాలలో అరకులోయ ఒక అపూర్వమైన ఆనుముత్యం. ఇక్కడి ప్రతి పర్వతం, ప్రతి లోయ, ప్రతి గాలి స్పర్శ ప్రకృతి మహిమను మౌనంగా పరిచయం చేస్తూనే ఉంటాయి. అరకు యాత్ర ఒక ప్రదేశాన్ని దర్శించడం మాత్రమే కాదు, మనసును ప్రకృతికి మరలా చేరువ చేసే ఒక అనుభూతి. కాలంతో చెరిగిపోని ఒక జ్ఞాపకం, జీవితాంతం మన వెంట నడిచే ఒక మధుర స్మృతి. ప్రకృతిని ఆస్వాదించడం ఎంత ముఖ్యమో దానిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యం. మనం చూసే ప్రతి పర్వతం, ప్రతి జలధార, ప్రతి వృక్షం రాబోయే తరాలకు కూడా ఇదే అందంతో అందాలి. అదే ప్రకృతి పట్ల మన బాధ్యత. ఈ అపూర్వ యాత్రలో మాతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో చారిత్రక ప్రదేశం, మరో అద్భుత గాథతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.